శ్రీ గురుభ్యో నమః. ఒక వ్యక్తి ఇంటి నుంచి రాత్రిపూట బయలుదేరాడు. చీకటిగా ఉంది, ఏమీ కనిపించటం లేదు. కానీ తప్పనిసరి అయిందనుకున్నాడో లేదా ఎందుకు అనుకున్నాడో బయటకు బయలుదేరాడు. బయలుదేరి ఊరి బయట ఉండే అడవిలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన క్షణం నుండి భయపడుతూనే ఉన్నాడు. ఇది దొంగలకు అడ్డాలాంటి అడవి అని విన్నాం కదా, ఎప్పుడైనా దొంగలు వస్తారేమో, మీద పడతారేమో అని భయపడుతూనే ఉన్నాడు. భయపడుతూ ఉండగానే భయపడిందంతా జరిగిపోయింది. 3 దొంగలు వచ్చారు. వచ్చి ఈ వ్యక్తిని పట్టుకున్నారు. దొంగలు చాలా స్టైలిష్గా ఉన్నారు, చాలా బాగున్నారు, చక్కగా సూటు బూటు వేసుకుని ఉన్నారు. అందులో ఒక దొంగ నల్లటి డ్రెస్ వేసుకుని తెల్లటి టై కట్టుకున్నాడు. ఇంకో దొంగ ఎర్రటి డ్రెస్ వేసుకుని నలుపు తెలుపు ఉండేటువంటి టై కట్టుకున్నాడు. మూడో దొంగ తెల్లటి డ్రెస్ వేసుకుని నల్లటి టై కట్టుకుని ఉన్నాడు. 3 ఇతన్ని పట్టుకున్నారు. ఇతని దగ్గర ఉండేదంతా వలిచేసుకున్నారు. పర్సు తీసుకున్నారు, గొలుసు గుంగరం అన్నీ లాగేసుకున్నారు. లాక్కోవాల్సినవన్నీ లాగేసుకున్నారు. లాగేసుకున్న తర్వాత వారిలో వారు వాదించుకోవటం మొదలుపెట్టారు. చాలా పెద్ద వాదన మొదలైంది వాళ్ళ 3కి. అందులో ఒక దొంగ అంటాడు, ఇతన్ని మనం దోచుకుని వదిలేస్తే లాభం లేదు, ఇతన్ని ఇక్కడే కప్పెట్టేసేయాలి అంటాడు. ఇతను మళ్ళీ కనిపించకూడదు, పూర్తిగా కప్పెట్టేసేయాలి, మళ్ళీ మన గురించి ఎవరికీ చెప్పకూడదు, మనం దొంగతనం చేశామని కానీ మరొకటి కానీ మన ఆనుపానులేవి ఎవరికీ చెప్పకూడదు, కాబట్టి ఇతన్ని కప్పిపెట్టేద్దాం అంటాడు ఒక దొంగ. ఇంకో దొంగ అట్లా కాదు, మనం అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళకూడదు, మన పని మన వృత్తి దొంగతనం చేసుకోవటం వరకే, పై పనులు చేయకూడదు. ఒక పని చేద్దాము, ఇతన్ని చేతులు కాళ్ళు మళ్ళీ పని చేయనట్లుగా విరిచేద్దాం, చాలా చితగొట్టేద్దాం, బాగా గట్టిగా కొట్టేద్దాం. కొట్టేస్తే అతనికి చేతులు కాళ్ళు ఇంకా ఆడవు, పని చేయడు. చేతులు కాళ్ళు పని చేయకపోతే బుద్ధి కూడా పనిచేయదు, కాబట్టి మన గురించి ఎవరికీ చెప్పే ధైర్యం ఉండదు అని. మూడో దొంగ అన్నాడు, అలా వద్దు, మన పని దోచుకోవటం వరకే కదా, ఈ కప్పు పెట్టేయటం లేదా కొట్టేయటం ఇవన్నీ మనకెందుకు, మన పని మనం పూర్తి చేసుకున్నాం, మన నాన్న మనం వెళ్ళిపోదాం, ఇతన్ని ఇంతటితో వదిలేద్దాం అని మూడో దొంగ అన్నాడు. 1, 2, 3 అందులో ఎవరు మొదలు, ఎవరు 2, ఎవరు 3 అనే విచారణ ఏమీ లేదు. మొత్తం 3 ఉన్నారు. 3లో 3 రకాల వాదనలు వచ్చినాయి. వాళ్ళలో వాళ్ళు చాలానే వాదించుకున్నారు. ఎవరికి వాళ్ళకు చెప్పుకోవాల్సినటువంటి కారణాలన్నీ చెప్పుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్కప్పుడు పై చేయిగా ఉంది. ఎవరెవరు వారి కారణాలు చెప్పుకుంటున్నారో అప్పుడు వారి వాదన బాగున్నట్టే మిగతా 2 అంగీకరించినట్లుగా ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళు పైకి లేచారు. అలా వాదన జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉండగానే ఈ ఏమాత్రం ముట్టుకోవద్దు, వదిలేద్దామన్న వాడిని పెద్దగా పట్టించుకోకుండానే మిగతా 2 దొంగలు వీడిని చాలా గట్టిగా కొట్టేశారు. దెబ్బలు చాలా తీవ్రంగా తగిలినాయి, గాయాల వరకు వెళ్ళింది. మనిషి కదలలేకపోతున్నాడు. ఒకచోట కూలబడిపోయాడు. కూలబడిపోయిన ఆ వ్యక్తిని దొంగలు 3 చెట్టు మొదట్లో వదిలేసి వెళ్ళిపోయారు. 3 వదిలేసి వెళ్ళిపోయారు. కొట్టడం మాత్రం మామూలుగా కొట్టలేదు, మొత్తం ప్రతి అంగుళం చితకపొడిశారు. కానీ 3 దొంగలు వెళ్ళిపోయిన తరువాత ఇతన్ని ఏమీ చేయొద్దు అన్న దొంగ మళ్ళీ వెనక్కొచ్చాడు. వెనక్కొచ్చి ఇతన్ని లేపాడు. లేపి, నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళిద్దరూ వినలేదు, మా పని దొంగలుగా మా వృత్తి కేవలం దోచుకోవటం వరకే అని చెప్తూనే ఉన్నాను, అనవసరంగా నిన్ను ముట్టుకున్నారు, నిన్ను ముట్టుకోకుండా ఉండవలసింది, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండవలసింది, తప్పు చేశారు మా వాళ్ళు, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి, ఏమైనాయి, ఇది గాయాలా లేకపోతే మరొకటి ఫ్రాక్చర్ ఏమన్నా అయిందా అని సాంత్వన వాక్యాలు పలకటం మొదలుపెట్టాడు. అన్ని దెబ్బలు తిన్నవాడికి సాంత్వన వాక్యాలు ఏం చేస్తాయి అనేది పెద్దగా మనకేమీ తెలియదు. అన్ని దెబ్బలు తినేసిన తర్వాత దెబ్బలు తగిలినాయా అంటే ఈ దెబ్బలు తగిలిన దానికంటే ఎక్కువ కోపం వస్తుందేమో. ఈ వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఆ దొంగ అతన్ని లేపాడు. పైకి లేపి, పద జాగ్రత్తగా మీ ఊరికి వెళుదు కానివి,
నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. సహాయం చేస్తాను అన్నాడు, కానీ అతని ఆసరా లేనిదే ఈ వ్యక్తి ఊరు చేరే కాదు, కనీసం అడుగు వేసే పరిస్థితి కూడా లేదు. అతను అడవి మొత్తం తెలిసినవాడు కాబట్టి అడవిలో ఎలా అడుగులు వేయాలి, రాత్రిపూట చీకట్లో ఎలా అడుగులు వేయాలి అని తెలిసినవాడు కాబట్టి జాగ్రత్తగా అడుగులో అడుగు వేయించుకుంటూ ఇతని చేతిని తన భుజాల మీద వేసుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళి అడవి దాటించాడు. అడవి దాటించి ఊరును దూరంగా చూపించి అదో మీ ఊరు, జాగ్రత్తగా వెళ్ళు, అదిగో దీపాలు కనిపిస్తున్నాయి కదా, వెలుగు కనిపిస్తోంది కదా దూరంగా, అదే మీ ఊరు, అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇంతకాలం చెయ్యి వేసుకోవటం ఆసరా అనేది అలవాటైపోయింది. మనిషి కూడా బాగా డీలా పడిపోయి ఉన్నాడు కదా. వ్యక్తి అన్నాడు, ఇంతదాకా వచ్చావు, సహాయం చేశావు, మంచివాడివి, ఈ 4 అడుగులు కూడా వేసి ఊళ్ళోకి వచ్చి నన్ను మా ఇంటి దగ్గర దించేస్తే నేను ఆ తర్వాత నా తంటాలేవో నేను పడతాను. ఇంతదాకా సహాయం చేశావు, సగం సహాయం చేయనే చేశావు కదా, ఊరు దాకా వచ్చి మా ఇంటి దగ్గర దించేయి అన్నాడు. ఈ దొంగ ఒప్పుకోలేదు. నేను మీ ఊరు రాను అన్నాడు. ఎందుకు రావు అని ఇతని ప్రశ్న. దొంగ అంటాడు, మీ ఊళ్ళో ఒక పోలీసు ఉన్నాడు, ఆ పోలీసు నన్ను చూస్తూనే పట్టుకుంటాడు, కాబట్టి మీ ఊరు రాకూడదు. ఇది కాక మీ ఊళ్ళో ఉండే పోలీసుకు ఓ లక్షణం ఉంది, ఊరికి ఒకే రౌడీ ఉండాలి, వాడు పోలీసోడు అయి ఉండాలి అని చెప్పి మీసం తిప్పుతూ ఉంటాడు, ఆ పోలీసు ఒక్కడే ఉండాలి అని అతని యొక్క అభిలాష. అందులో నాలాంటి దొంగల్ని రౌడీల్ని ఒప్పుకోడు, అందుకని నేను అక్కడికి రాకూడదు. అసలు నేను వెలుగులోకి రాకూడదు. నా వృత్తి ధర్మం ప్రకారం నేను వెలుగులో కనిపించకూడదు. నేను మంచివాడినో చెడ్డవాడినో ఏమైనా సరే నేను దొంగని కాబట్టి నేను వెలుగులోకి కనిపించకూడదు. వెలుగులో కనిపిస్తే నన్ను పోలీసులు పట్టుకోవచ్చు, లేదా మరొకరు గుర్తించి నన్ను వాడికి పట్టించవచ్చు. అందుకని నేను లోపలికి రాను, మీ ఊళ్ళోకి రాను. ఇక్కడి నుంచి నీ తంటాలు నువ్వు పడవలసిందే, నా ఆసరా నీకు ఉండదు, నీ తంటాలేవో నీవు పడవలసిందే. అడుగులో అడుగు వేసుకుంటావో, పాక్కుంటావో, దేకుతూ వెళ్తావో, ఎలాగోలా నువ్వు నీ ఊరు చేరు. ఇంతవరకు నేను చేతనైనంత సహాయం చేశాను అని చెప్పాడు. విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు వెనక్కి. ఇతని ప్రార్థనని ఏమాత్రం మన్నించలేదు, వెళ్ళిపోయాడు వెనక్కి. ఈ వ్యక్తి కూడా జాగ్రత్తగా మొదలు దేకుతూ వెళ్ళాడు, కొద్దిగా పాకుతూ వెళ్ళాడు. తర్వాత కాస్త నిలబడటానికి ప్రయత్నం చేశాడు, ఓపిక కూడగట్టుకున్నాడు, అడుగులో అడుగు వేసుకున్నాడు. ఆ వస్తువును, ఆ చెట్టును, ఈ చెట్టును పట్టుకున్నాడు, ఆసరాగా తీసుకుని క్రమక్రమంగా ఊరు దగ్గరకు చేరాడు. వెలుగు వచ్చిన తర్వాత మరింత ధైర్యం వచ్చింది. దారి కనిపించిన తర్వాత ఇంకా అడుగులు వేగంగా పడ్డాయి. ఇల్లు కనిపించిన తర్వాత, ఇల్లు దగ్గర పడిన తర్వాత ఇంకా ధైర్యం పెరిగి జాగ్రత్తగా ఎప్పటికో చేరాడు ఇంటికైతే జాగ్రత్తగా చేరాడు. చేర్చింది ఎవరు అనేది ఒక ప్రశ్న. ఈ వ్యక్తి తన ప్రయత్నంతో తను చేరాడా, లేదా దొంగలలో మంచివాడైనటువంటి దొంగ ఆసరా తీసుకొచ్చి దూరంగా చూపించి అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నేర్పించి వెళ్ళాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి 2 సమాధానాలేనేమో అనిపిస్తుంది. ఒకవైపు దొంగ ఆసరా ఇచ్చిన మాట వాస్తవం, అంతకుముందు గట్టిగా కొట్టేసినటువంటి దొంగ అయినా సరే, అతని దుస్థితికి కారణమైన వాడైనా సరే ఆసరా ఇచ్చిన మాట వాస్తవం, ఊరును దూరంగా చూపించిన మాట వాస్తవం, చూపించి జాగ్రత్తగా వెళ్ళు అని ప్రోత్సహించిన మాట కూడా వాస్తవం. కానీ అదే సమయంలో వ్యక్తి తన శక్తితో, తన సంకల్పంతో, ఇంటికి చేరాలి అనేటువంటి అభిప్రాయంతో, తన ప్రయత్నంతో ముందుకు వెళ్ళిన మాట కూడా వాస్తవం. అదే వ్యక్తి అదే దొంగల్ని ఎలాగూ ఇంత దూరం వచ్చాను, నాకు ఇంకేం మిగిలింది లేదు, మొత్తం ఉన్నదంతా మీరు ఊడిచేశారు, నన్ను కూడా మీతోనే కలిపేసుకోండి, మీలో ఒకడినే నాలుగో వాడినే నేను ఉంటాను అని అన్నా, మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా, ఏ రకమైనటువంటి వేరే వ్యవహారం జరిగినా సరే ఇంటికి చేరకుండానే మిగిలిపోయి ఉండేవాడు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క స్వభావము లేదా ప్రయత్నము కొంత కారణము, దొంగ యొక్క ఆసరా కూడా ఎంతో కొంత కారణం అని మనం నిర్ణయించుకోవచ్చు. ఈ కథ సరిగ్గా 3 గుణాలకు సరిపోతుంది.
సత్వము, రజస్సు, తమస్సు అనబడేటువంటి 3 గుణాలకు ఈ వృత్తాంతం పూర్తిగా అతికినట్టు సరిపోతుంది. అందులో మనిషిని అసలు కనిపించకుండా చేసేద్దాము, పూర్తిగా కప్పిపెట్టేద్దాము అని అనుకునేటువంటి దొంగ తమోగుణం దొంగ. తమోగుణం, ఈ తమోగుణం మానవుణ్ణి కనీసం మానవుడుగా కూడా ఉంచకుండా అంతకు మించి హీనమైనటువంటి స్థాయికి దిగదార్చాలనే ప్రయత్నంలో నిరంతరం ఉంటుంది. రజోగుణం అనేటువంటి దొంగ మనిషిని అలిసిపోయేట్టు చేస్తుంది, కోరికలను పెంచుతుంది, కోరికలతో పాటు క్రియలను పెంచుతుంది, చేసి 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 అలసిపోయేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. కానీ మనిషిని మిగులుస్తుంది. పూర్తిగా కప్పిపెట్టేయటం కానీ, దిగజార్చేయటం కానీ, ఎక్కడో లోయలోకి తోసేయటం కానీ ఇలాంటివి చేయదు. కానీ అలసిపోయేట్టు చేస్తుంది, అలుపుకు అంతు లేకుండా చేస్తుంది. ఇది రెండో దొంగ లేదా రెండో గుణము యొక్క లక్షణం. సత్వగుణం ఈ 2 గుణాలతో కలిసే ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి దొంగే. సత్వగుణం కూడా ఈ దొంగలతోనే కలిసి ఉంటుంది. ఈ దొంగలు చెప్పినట్టుగా ఎంతో కొంత వింటుంది, లేదా ఈ దొంగల యొక్క ప్రభావం తన మీద ఉండేటట్లుగానే చూసుకుంటుంది. దొంగలతో కలిసినప్పుడు దొంగల్లానే పనిచేస్తుంది. పనిచేసి అతని యొక్క మాన ప్రాణాలన్నిటినీ హరించి వేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తి మీద జాలి కలిగినప్పుడు అనే దృష్టాంతంలో, వేరువేరు సందర్భంలో వ్యక్తికి యోగ్యత కలిగినప్పుడు అని మన దార్ష్టాంతికంలో, రెండిటిలోనూ ఎప్పుడో ఒకప్పుడు కాస్తంత ఆసరా ఇస్తుంది. ఆసరా ఇచ్చి దూరంగా నీ లక్ష్యం ఎక్కడ ఉంది, వెలుగు లేదా జ్ఞానం అనేది అదిగో దూరంగా ఇలా ఉంది, దాని యొక్క ఫలితం ఇలా ఉంటుంది, దాని దారి ఇటుగా ఉంటుంది అనే విషయాన్ని సూచిస్తుంది, అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది. కానీ ఆ వెలుగు దాకా, ఆ జ్ఞానం దాకా, లేదా చేరవలసినటువంటి గమ్యం దాకా ఈ సత్వగుణం తోడురాదు. సత్వగుణాన్ని విడిచిపెట్టుకున్న తరువాతనే, సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టుకున్న తరువాతనే మానవుడు తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. కానీ సత్వగుణం మానవుడి యొక్క గమ్యాన్ని చూపించి, మానవుణ్ణి మంచి దారిలో ఉంచి, మంచి దారిని పూర్తిగా పరిచయం చేసి తనంతటి తాను వెనక్కి మళ్ళుతుంది అనే వ్యవహారం ఈ వృత్తాంతంలోనూ అలాగే మనకు కావలసినటువంటి విషయంలోనూ రెండిట్లోనూ సరిగ్గా అమరిపోయి ఉంది. వీటన్నిటి సారాన్ని మనం ఒకసారి తీసుకోగలిగితే, మానవుడు 3 గుణాలను అతిక్రమించి, 3 గుణాలను దాటి, తన మీద 3 గుణాల యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే తన గమ్యం, తన లక్ష్యం అయినటువంటి పరమాత్మతత్వాన్ని చేరుకోగలుగుతాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాన్నే పరమాత్మ కూడా ఇలా అంటున్నాడు, నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి అని. నాణ్యం గుణేభ్యః కర్తారం, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆయా గుణాల యొక్క ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా గుణాలు ఈ శరీరాన్ని ఏర్పరిచేటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, శరీరంలో జరిగే ప్రతి క్రియ ఈ గుణాల యొక్క బాధ్యతలోనే ఉన్నది అని, ఈ గుణాల ద్వారానే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ క్రియలకు బాధ్యత నాది మాత్రం కానే కాదు, నేను ఈ గుణాలతో కలిసి ఉన్నవాడిని కాను, ఈ గుణాలకు నాకు సంబంధం లేదు, ఈ గుణాల యొక్క బాధ్యతలోనే ఈ క్రియలన్నీ ఉన్నాయి, ఈ క్రియలన్నీ గుణాలు నిర్వర్తిస్తున్నటువంటి క్రియలు, నాకు ఈ క్రియలకు లేదా గుణాలకు సంబంధమే లేదు అని తనను తాను ఈ క్రియలన్నిటికీ కర్తను కాను, ఈ క్రియలను చేసేవాడిని నేను కాను, గుణములు మాత్రమే వాటి మానాన అవి క్రియలను తయారు చేస్తున్నాయి, క్రియలు తయారవుతున్నాయే కానీ ఆ క్రియలకు కర్తను, ఆ క్రియలను చేసేవాడిని నేను కాను అనేటువంటి భావనను పెంచుకుంటూ, నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి. ద్రష్ట ఇంతవరకు ఈ గుణాలు, గుణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, క్రియలు, ఫలాలు, ఫలితాలు, లోకాలు అన్నిటినీ చూస్తూ వస్తున్నటువంటి ద్రష్ట, అన్నిటినీ చూస్తూ తన యొక్క స్వరూపం ఏమిటి అని వెతుక్కోదలుచుకున్నటువంటి ద్రష్ట యదా అనుపశ్యతి, ఎప్పుడైతే తనకు తాను విచారించుకుని
తనను తాను ఆలోచన చేసుకుని, తార్కిక విశ్లేషణ చేసుకుని, ఆ విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడో, ఈ విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతాడో, ఇంతవరకు తాను చూస్తున్నట్లు కాదు, ఇంతవరకు తనను తాను ఈ శరీరంతోనూ ఈ గుణాలతోనూ కలిపి చూసుకుంటున్నాడు, ఈ గుణాలకి శరీరానికి తన యొక్క స్వరూపానికి ఏమాత్రం సంబంధం లేదు వాస్తవానికి అనే విషయాన్ని తన ఆలోచన ద్వారా ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాడో, ఆ ఆలోచనకు ఉపదేశాన్ని సరి అయిన రీతిలో జోడించుకోగలుగుతాడో, ఉపదేశాన్ని జోడించుకుని ఆలోచన చేసుకుని ఈ విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాడో, యదా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణాల కంటే, సత్వరజస్తమో గుణాల కంటే పరం వేరుగా ఉండేటువంటి, ఆ గుణాల కంటే ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి, ఆ గుణాల కంటే పై స్థాయిలో ఉండేటువంటి తన యొక్క తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సహ అధిగచ్చతి. అప్పుడు మద్భావం, నా యొక్క భావాన్ని, నా యొక్క స్వరూపాన్ని పొందగలుగుతాడు, నా యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆ క్షణాన పొందగలుగుతాడు అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, క్షేత్రజ్ఞాధ్యాయంలో 21వ శ్లోకంలో పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని చెప్పాను కదా. ఆ విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. పురుషుడు, జీవుడు ప్రకృతిస్థ, ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో ఉండి, మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరంలో ఉండి, శరీరమే నేనే అనుకుంటూ ఆ శరీరం ద్వారా వచ్చేటువంటి ఫలితాలన్నిటినీ తింటున్నాడు కదా. ఆ ఫలితాలను అనుభవించేటప్పుడు ఆ ఫలితాలు కూడా ఈ 3 గుణాల ద్వారా వచ్చినవే అనే విషయాన్ని అర్థం చేసుకోలేక తింటున్నాడు కదా. తనను తాను ఈ గుణాలతో ఏకం చేసేసుకున్నాడు కదా. 3 గుణాలకు ఫలితమైనటువంటి శరీరంలోనూ ఇంద్రియంలోనూ తనను తాను కలిపేసుకున్నాడు కదా. కలిపేసుకుని శరీరేంద్రియాదులను కలుపుకున్నటువంటి రూపాన్నే తన యొక్క స్వరూపంగా చూసుకుంటున్నాడు అని చెప్పాం కదా. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని కూడా చెప్పుకున్నాం కదా. అతని జన్మలకు, అతని మంచి జన్మలకు లేదా అతని చెడు జన్మలకు అన్నిటికీ కూడా ఈ గుణసంగమే కారణము అని చెప్పాం కదా. అక్కడ గుణాలంటే ఏమిటి, గుణాల యొక్క ప్రభావాలు ఏమిటి, గుణాల యొక్క క్రియలు ఏమిటి, ఏ విధంగా ఇవి ఇలాంటి జన్మలను కలిగిస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసమే ఈ అధ్యాయాన్ని ప్రారంభించాం కదా. ప్రారంభించినప్పుడు సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు ఉంటాయి అని, ఈ 3 గుణాల ద్వారా మాత్రమే ఈ ప్రపంచమంతా సృష్టికి లోనవుతోందని చెప్పాం కదా. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి వస్తువు ఈ 3 గుణాల యొక్క ఒక రూపాంతరమే, 3 గుణాల యొక్క కార్యమే అని చెప్పుకుంటూ వచ్చాం కదా. కనిపించే ప్రతి వస్తువు మాత్రమే కాక ఆ వస్తువు ద్వారా కలిగేటువంటి ప్రతి క్రియ, ప్రతి పని, ప్రతి భావం లేదా ప్రతి ఫలితం అన్నీ కూడా ఈ 3 గుణాలకు సంబంధించినవే అవుతాయి అనే విషయాన్ని ఇంతవరకు విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చాం కదా. ఏ ఏ గుణానికి ఫలితంగా ఏ భావన ఉంటుంది, సత్వగుణానికి ఫలితంగా ఏ భావన ఉంది, రజోగుణానికి ఏ లోభం ఉంది, తమో గుణానికి ఏ ప్రమాదం ఉన్నది, ఇలాంటి విషయాలని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ సత్వగుణానికి క్రియలు ఎలా ఉంటాయి, రజోగుణాన్ని యొక్క క్రియలు ఎలా ఉంటాయి, తమో గుణం యొక్క క్రియలు ఎలా ఉంటాయి అని కూడా చెప్పాం కదా. ఈ క్రియల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, సత్వగుణం ద్వారా చేసుకున్నటువంటి క్రియలకు ఫలితాలు ఎలా ఉంటాయి, రజోగుణం ద్వారా చేసుకున్నటువంటి క్రియలకు ఫలితాలు ఏమిటి, తమో గుణం ద్వారా చేసుకున్నటువంటి క్రియలకు ఫలితాలు ఏమిటి అనేటువంటిది విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చాం కదా. సుమారుగా 13 శ్లోకాలలో ఈ విషయాలన్నింటినీ చెప్పుకున్నాం కదా. అవన్నీ చెప్పుకున్నది ఎందుకు, ఈ గుణ సంగం అంటే ఏమిటి, గుణాలతో జీవుడికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, గుణాలలో జీవుడు తనను తాను ఎలా కలిపేసుకున్నాడు. మంచి క్రియలను చేసుకుంటున్నప్పుడు సాత్వికమైనటువంటి గుణ ప్రభావం వలన మంచి క్రియలను చేసుకుంటున్నప్పుడు జీవుడు ఆ క్రియలతో తనను తాను ఎలా కలిపేసుకున్నాడు. రాజసమైనటువంటి కోరికలు, ప్రలోభాలు కలుగుతూ ఉన్నప్పుడు జీవుడు తనను తాను ఆయా భావాలతో ఎలా కలిపేసుకున్నాడు.
తామసమైనటువంటి ప్రమాదాలకు లోనవుతున్నప్పుడు జీవుడు తనంతట తాను ఎలా దిగజారిపోతున్నాడు అనే విషయాల్ని మనం ప్రత్యేకించి గుర్తెరిగాం కదా. ఈ క్రియలు, ఈ ఫలితాలు ఇవన్నీ గుణాలకు మాత్రమే సంబంధించినవి, నాకు సంబంధించినవి కావు. ఈ క్రియలకో లేదా ఈ ఫలితాలకో నాకు బాధ్యత లేదు అనే విషయాన్ని గుర్తెరగాలి. గుర్తెరిగి ఏ క్రియ జరిగినా, శరీరంలో ఏ రకమైనటువంటి క్రియ జరిగినా, అది సాత్వికమైన క్రియ కావచ్చు, లేదా రాజసమైన క్రియ కావచ్చు, తామసమైన క్రియ కావచ్చు, ఏ రకమైనటువంటి క్రియ జరిగినా సరే ఆ క్రియకు నేను కర్తను కాను. ఆ క్రియకు కర్త లేదా ఆ క్రియలకు బాధ్యత గుణాలే వహించాలి, కానీ నాకు ఆ బాధ్యత లేదు అనే విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. తెలుసుకుని గుణసంగం వలననే ఇలాంటి ఫలితం కలుగుతోంది. గుణసంగం, గుణాలతో కలుపుకోవటం, గుణాల యొక్క ప్రభావమైనటువంటి శరీరేంద్రియాలతో తనను తాను కలుపుకోవటం వలనే ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతున్నాయి. గుణాలతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు, గుణ సంపర్కం లేకుండా ఉన్నప్పుడు ఈ ఫలితాలేవి నన్ను అంటవు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటూ నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి. గుణేభ్య అన్యం కర్తారం నానుపశ్యతి. గుణాలు మాత్రమే ఈ క్రియలకు బాధ్యతలు వహించాలి తప్ప గుణాల కంటే భిన్నంగా ఉండేటువంటి నేను ఈ క్రియలకు బాధ్యతను వహించను. నేను గుణాల కంటే పూర్తిగా భిన్నమైనటువంటి వాడిని. గుణాలు వేరు, వాటి యొక్క స్వరూప స్వభావాలు వేరు, నా యొక్క స్వరూపం వేరు. నా యొక్క స్వరూపం విజ్ఞాన స్వరూపం లేదా జ్ఞానస్వరూపం లేదా చైతన్య స్వరూపం. వాటి యొక్క స్వరూపం సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి స్వరూపం. వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క భావాలు, వాటి యొక్క స్వభావాలు అన్నీ నాకంటే చాలా వేరుగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా ఎప్పుడైతే తన ఆలోచనల ద్వారా తెలుసుకోగలుగుతాడో, ఆలోచనల ద్వారా దీన్ని చూసుకోగలుగుతాడో అప్పుడు జీవుడు నన్ను చేరుకోగలుగుతాడు. తదా మద్భావం సహ అధిగచ్చతి. అప్పుడు నా యొక్క భావాన్ని, పరమాత్మ స్వరూపాన్ని జీవుడు అందుకోగలుగుతాడు. అందుకోగలగటం అనేది ఈ త్రిగుణాలను అతిక్రమించి, త్రిగుణాలను విడిచిపెట్టి, మనం వృత్తాంతంలో చెప్పుకున్నట్లుగా దారి చూపించినటువంటి సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టి, మంచి గుణం కదా, మంచి గుణాలున్నాయి, మంచి ఫలితాలున్నాయి అనే భావనను కూడా విడిచిపెట్టి, మంచి గుణాన్ని కూడా విడిచిపెట్టి, మూడు గుణాలను విడిచిపెట్టినటువంటి స్థితిని ఎప్పుడైతే పొందుతాడో అటువంటి స్థితిలో పరమాత్మ స్వరూపం మానవుడి యొక్క గమ్యమైనటువంటి ఇల్లు చేరుకున్నట్లుగా నన్ను చేరుకోగలుగుతాడు. ఇల్లు చేరుకోవటం అనేది వాళ్ళంతా విరిగిపోయి చాలా కష్టాల్లో ఉన్నవాడికి ఏ రకమైనటువంటి భావనలో ఉంటుందో, లేదా ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టం సాధారణ స్థాయి వాడికి ఉండవచ్చు. కానీ ప్రయత్నం మొదలుపెట్టిన వాడికి మాత్రం తప్పకుండా ఇల్లు లభిస్తుంది, ఇంటికి చేరుకోగలుగుతాడు. అట్లాగే ప్రయత్నం మొదలుపెట్టినవాడు తప్పకుండా గమ్యాన్ని చేరుకోగలుగుతాడు అనే సూచనను కూడా పరమాత్మ ఇస్తూ, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సహ అధిగచ్చతి అని అంటున్నాడు. మద్భావం సోధిగచ్చతి అని అంటున్నావు కదా, నీ భావాన్ని పొందితే మాకేమొస్తుంది? నీ భావం ఏంటి? మీ భావం ఏంటి? కొత్తగా మేము పొందవలసినటువంటి పరమాత్మ భావం అంటే ఏమిటి? అది పొందితే ఏమొస్తుంది అనే ప్రశ్న వేసుకుంటారేమో. ఎలా పొందాలి అనే విషయంతో సహా దాన్ని నేనే చెప్తాను అనే అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే అని. గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్, మూడు గుణాలున్నాయి, సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు. ఈ మూడు గుణాలను అతిక్రమించి, మూడు గుణాలను దాటి, మూడు గుణాలను విడిచిపెట్టి, మూడు గుణాల యొక్క ప్రభావాన్ని పూర్తిగా విడనాడి, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్, మూడు గుణాలను పూర్తిగా విడిచిపెట్టి వీటి ప్రభావం తన మీద ఏమాత్రం లేకుండా చూసుకోగలిగి, అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్, ఈ దేహంలో ఉంటూనే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసుకుని,
ప్రయత్నానికి తగ్గట్లుగా దేహ సముద్భవాన్, ఈ దేహాన్ని, ఈ ఇంద్రియాలను లేదా ఈ వస్తువులను, ఈ భావాలను, ఈ ఫలితాలను అన్నిటినీ కలిగించినవి ఈ 3 గుణాలే అనే భావనను సరిగ్గా తెచ్చుకుని, దేహాల్ని 3 గుణాలే ఏర్పరుస్తున్నాయి. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతే మహాభూతాలుగాను, ఆ మహాభూతాల ద్వారా ఈ శరీరాలను, శరీరంలో ఇంద్రియాలను లేదా అవయవాలను, భావాలను, ఫలితాలను అన్నిటినీ ఏర్పరుస్తోంది అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్, తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగితే, తన యొక్క స్వరూపాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోగలిగితే అప్పుడు జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త. జన్మ అనేటువంటిది లేకుండాను, మృత్యువు అనేటువంటి దోషం లేకుండాను, జరా ముసలితనం అనేటువంటి దోషం లేకుండాను, అలాగే దుఃఖం అనేటువంటి దోషం లేకుండాను, ఆ దోషం చేత విడువబడి, ఆ దోషం లేకుండా ఉండి అమృతమశ్నుతే, అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వాన్ని పొంది శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని అంటున్నాడు. శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందటానికి, అమృతత్వాన్ని పొందటానికి మానవుడు ప్రయత్నం చేసుకోవలసిందే. ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసుకోవలసిందే అంటే తన యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాల్సిందే. తన యొక్క స్వరూపం ఇంతవరకు తాను అనుకుంటూ వస్తున్నట్లుగా, తాను భావిస్తూ వస్తున్నట్లుగా ఈ శరీరానికి పరిమితం కాదు అనే విషయం అర్థం చేసుకోవలసిందే. ఈ శరీరమే నేను అనే భావనను పూర్తిగా విడిచిపెట్టుకోవలసిందే. ఈ దేహం, ఈ శరీరం, ఈ శరీరానికి కారణమైనటువంటి మూల ప్రకృతి, ఆ ప్రకృతిలో ఉండేటువంటి సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాలు, వీటి యొక్క ప్రభావం, వీటిని సరియైన రీతిలో అర్థం చేసుకోవలసిందే. అర్థం చేసుకుంటూ ఇవి 3 గుణాలు, ఈ 3 గుణాలకు ఫలితంగా ఈ దేహాలు, ఈ వస్తువులు, ఈ భావాలు, ఫలితాలు అన్నీ ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ ఫలితంగా ఏర్పరిచినటువంటి ఏ శరీరంతోనూ, ఏ ఫలితంతోనూ నాకు సంబంధం లేదు. శరీరం పుట్టినప్పుడు నేనేమీ పుట్టడం లేదు, శరీరం నశించిపోయినప్పుడు నేనేమీ మరణించటం లేదు, శరీరం కాస్త వడలిపోయినప్పుడు నాకేమీ ముసలితనం రావటం లేదు, శరీరం దుఃఖపడుతున్నప్పుడు, శరీరంలో భాగమైనటువంటి గుణాలు దుఃఖం అనేటువంటి భావనను ఏర్పరుస్తున్నప్పుడు నేనేమీ దుఃఖపడటం లేదు, నా యొక్క స్వరూపానికి వచ్చినటువంటి కష్టమేమీ లేదు అనే విషయాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవటమే ఈ గుణాన్ ఏతాన్ అతీత్యత్రీన్ అనేదానికి అర్థం. గుణాన్ ఏతాన్ అతీత్యత్రీన్, 3 గుణాలను అతిక్రమించి ఉండటం, 3 గుణాల యొక్క ప్రభావం నుండి బయటపడటం, 3 గుణాలను తానతో కలిపేసుకోవటం అనే అంశాన్ని పూర్తిగా మానేయటం, 3 గుణాలతో ఇంతవరకు తనను తాను కలిపి కుట్టేసుకున్నటువంటి అంశాన్ని విడదీసుకుని చూసుకోవటం. దేహం పుట్టినప్పుడు ఆ దేహం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క ఒక పరిణామం మాత్రమే. అది పుట్టింది అంటే పుట్టింది, దేహం పుట్టింది. ఆ పుట్టుకతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. నేను పుట్టుకతో సంబంధం లేని అజస్వరూపుడిని అనే విషయాన్ని అర్థం చేసుకోవటము. అలాగే దేహం నశించిపోయినప్పుడు, దాని కాలం పూర్తయిన తర్వాత, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత నశించిపోయినప్పుడు ఆ దేహం నశించిపోవటమే తప్ప నాకు మరణం అనేది లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని తనను తాను అమృత అని అనుకోవటం, అమృత స్వరూపంగా తనను తాను భావించుకోవటం. అలాగే దేహం యొక్క ముసలితనాన్ని తనకు ఆపాదన చేసుకోకుండా అజరహ అనే భావనను తెచ్చుకోవటం. అట్లాగే దేహం దుఃఖపడుతూ ఉన్నప్పుడు, దేహంలోని ఏదో ఒక ఇంద్రియం కానీ, ఏదో ఒక అవయవం కానీ, లేదా దేహం మొత్తం కానీ దుఃఖం అనే భావనను తయారు చేసినప్పుడు ఆ దుఃఖం అనే భావనకు తన యొక్క స్వరూపానికి ఏమాత్రం సంబంధం లేదు అని అర్థం చేసుకోవటం అనేది మానవుడు తప్పకుండా చేసుకోవలసినటువంటి ప్రయత్నం. మానవుడు ఈ ప్రయత్నాన్ని చేసుకుంటూ ఈ గుణాలను దాటి, మానసికంగాను లేదా వైజ్ఞానికంగాను ఈ గుణాలను దాటి తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ తన యొక్క నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోగలిగినట్లయితే తన స్వరూపమైనటువంటి అమృతత్వం మానవుడికి తప్పకుండా దక్కుతుంది. విముక్త అమృతమశ్నుతే, అమృత స్వరూపమైనటువంటి పరమాత్మలో తనను తాను కలిపేసుకుంటాడు.
అమృత స్వరూపమైనటువంటి ఈ దుఃఖాలతోనో ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతోనో సంబంధం లేనటువంటి పరమాత్మ స్వరూపంలో తనను తాను కలిపేసుకుంటాడు. అడవిలో దొంగల బారిన పడి నానా దుఃఖాలు పడుతున్నటువంటి వ్యక్తి అడవి నుండి బయటకు వచ్చి చీకట్లో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఇంట్లోకి వచ్చి వెలుగులో తనను తాను ఆహా ఇంటికి చేరాను అని ఏ విధంగానైతే సంతోషపరుచుకుంటాడో ఆ విధంగా ప్రతి సాధకుడు గుణాలను అతిక్రమించి గుణాలను దాటి తనను తాను అర్థం చేసుకోగలిగితే తప్పకుండా జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే అనే స్థితిని తప్పకుండా పొందగలుగుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ శ్లోకంలో అంటూ గుణాన్ ఏతాన్ అతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే అని అంటున్నాడు. ఈ విషయాన్ని చెప్పటం కోసమే ఈ విషయాన్ని ఈ 2 శ్లోకాలలో చెప్పబడినటువంటి విషయాన్ని చెప్పటం కోసమే పరమాత్మ ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు అని మనం ఇంతకుముందే ఒకసారి అనుకున్నాము. పరమాత్మ అధ్యాయాన్ని ప్రారంభించిందే ఇందుకోసం. గుణత్రయ విభాగయోగం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని ప్రారంభించిందే ఇందుకోసం. గుణాలు, వాటి యొక్క స్వభావాలు, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చూపించి ఆ స్వభావాలతో కానీ ఆ ఫలితాలతో కానీ ఆత్మస్వరూపానికి ఏ విధమైన సంబంధము లేదు. ఆత్మస్వరూపం గుణాలతో సంపర్కం లేనటువంటి స్వరూపం. గుణాలు వాటి నిరంతరం చలన రూపంగా ఉండేటువంటి గుణాలు. ఏదో ఒక వస్తువునో భావాన్నో నిరంతరం తయారు చేయటమే స్వభావంగా ఉండేటువంటి చలనాత్మకమైనటువంటి గుణాలు అవి. ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి చలనము ఉండదు. ఏ విధంగానూ వేరే మార్పు చెందటం కానీ రూపాంతరాన్ని తెచ్చుకోవటం కానీ ఇలాంటి గుణాలు ఆత్మస్వరూపానికి ఉండవు. ఆత్మస్వరూపం నిరంతరం ప్రజ్ఞానఘన ఏవా అనే వాక్యంలో చెప్పినట్లుగా ఒకే విజ్ఞాన స్వరూపంలో ఉంటూ ఉంటుంది. కానీ మానవులే తమఃప్రభావంతోనో లేదా అజ్ఞాన స్వభావంతోనో తమను తాము ఈ గుణాలతో కలిపి కుట్టేసుకుని అవి చేస్తున్న ప్రతి పనికి వారు బాధ్యత వహిస్తున్నారు. వారు బాధ్యత వహిస్తూ వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫలితాన్ని తమ నెత్తి మీదకి తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ గుణాల యొక్క స్వభావాలకు తగినట్లుగా అవి పని చేసుకుంటున్నాయే కానీ అవి పని చేసుకుంటున్న వాటికి నాకు బాధ్యత లేదు అనే విషయాన్ని మానవుడు అర్థం చేసుకోగలుగుతాడో, ఆ బాధ్యతను తాను పూర్తిగా విడిచిపెట్టుకోగలుగుతాడో, గుణాలకు పైన ఉండేటువంటి గుణాల కంటే విభిన్నమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతాడో అప్పుడు ఈ గుణాల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫలితాన్ని తప్పించుకోగలుగుతాడు, ప్రతి దుఃఖాన్ని తప్పించుకోగలుగుతాడు అని పరమాత్మ ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పగోరుతున్నాడు. ఆ చెప్పగోరుతున్నటువంటి ప్రధానమైన విషయాన్ని ఈ 2 శ్లోకాలలోనూ చక్కగా చెప్పాడు. ఇంతవరకు చెప్పినది దీనికి ఉపోద్ఘాతంగా వాడుకున్నాడు. ఎన్నెన్ని లోకాలున్నాయి, ఎన్నెన్ని క్రియలున్నాయి, ఎన్నెన్ని ఫలితాలున్నాయి, ఎన్నెన్ని భావాలున్నాయి, ఎన్నెన్ని విరుద్ధమైన భావాలున్నాయి, ఎన్నెన్ని అనుకూలమైనటువంటి భావాలున్నాయి, ఇవన్నీ కూడా ఆయా గుణాలకు సంబంధించిన వ్యవహారాలు. ఆత్మస్వరూపానికి ఈ వ్యవహారాలకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అనే విషయాన్ని పరమాత్మ ఈ 2 శ్లోకాలలోనూ చక్కగా చెప్తున్నాడు. గుణేభ్యశ్చ పరం వేత్తి జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. కొంచెం అలవాటు ప్రకారం సంక్లిష్టంగా ఉండేటువంటి ఈ విషయాన్ని మనం ఎంతో కొంత విభాగపూర్వకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేసుకుందాం. మనని మనం ఈ శరీరేంద్రియాలతో అన్నిటితోనూ కలిపి కుట్టేసుకున్న తర్వాత, వీటితోనే కలిపి చూసుకోవటం అనే అలవాటు బాగా పెరిగిపోయిన తర్వాత దీనికి విరుద్ధంగా చెప్పినటువంటి భావన, దీనికి విరుద్ధంగా ఉండేటువంటి ఉపదేశం సాక్షాత్తుగా పరమాత్మే వచ్చి చేసినప్పటికీ మనకు తొందరగా అనుభవంలోకి వచ్చేందుకు ఆస్కారం చాలా తక్కువ. కాకపోతే ప్రాథమికంగా పరమాత్మ చెప్పినట్లుగా ఈ స్వభావాలు ఆత్మస్వరూపానికి ఉండేటువంటి లక్షణం, గుణాల యొక్క స్వరూప స్వభావాలు ఆత్మస్వరూపానికి ఉండేటువంటి స్వభావం, ఈ రెండిటినీ జాగ్రత్తగా గమనించుకుంటూ ప్రాథమికంగా ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాని, ఈ గుణాల మధ్య అలాగే ఆత్మస్వరూపానికి మధ్య ఉండేటువంటి అంతరాన్ని సరి అయిన దిశలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి పరమాత్మ యొక్క ఉపదేశాన్ని జాగ్రత్తగా మనం మళ్ళీ గమనించుకుంటూ ఉందాం. గమనించుకుంటూ
ఆ ఉపదేశం చేసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామినే ఈ భావనను, ఈ ఉపదేశం యొక్క ఫలితాన్ని మన మనసులలో స్థిరంగా ఉంచవలసిందిగా ప్రార్థించుకుందాం.